సో, ప్రెజెంట్ మనం వార్ సిట్యుయేషన్ గురించి ఒకసారి విశ్లేషిస్తే, ప్రెజెంట్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎజెండాగా ప్రెజెంట్ అయితే యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రెజెంట్ అక్కడ సిట్యుయేషన్ చూస్తే, అంటే ఇరాన్ సంబంధించిన మిలిటరీ ఇరాన్ సైడు భాగాన్నయితే హార్మోజ్ భాగాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. తర్వాత యూఎస్ సంబంధించిన మిలిటరీ ఇటు సైడ్ భాగాన్ని వాళ్ళ సైడ్ భాగాన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ప్రెజెంట్ చూస్తే మాత్రం ఎటువంటి నౌకల రాకపోకలైతే ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అయితే జరగడం లేదు. ఈరోజు ఇంకోటి చూస్తే యూఎస్ సంబంధించిన ఒక షిప్‌నైతే వితౌట్ ఇంటిమేషన్ ఎనీ అనౌన్స్‌మెంట్ పేల్చేయడం జరిగిందనేసి ఐఆర్‌జీసీ చెప్పడం జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ క్రాప్ గార్డ్ అనేది వాళ్ళు పేల్చేయడం జరిగింది. అంటే మా ఇంటర్నేషనల్ నౌకాయానకు సంబంధించిన నిబంధనలను పాటించకుండా వాళ్ళు రావడం అనేది మాకు నచ్చలేదు. అందుకోసమే వితౌట్ ఇంటిమేషన్ ఆల్రెడీ 3 వార్నింగ్‌లు ఇచ్చామని ఇంతకుముందు లాస్ట్ 3 టైమ్స్ 4 టైమ్స్ వార్నింగ్ ఇచ్చామని చెప్పారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా అలాగే ముందుకొస్తున్నందుకు వాళ్ళనైతే అటాక్ చేయడం జరిగిందనేసి ఐఆర్‌జీసీ ప్రకటించడం జరిగింది. ఇటు యూఎస్ చెప్పుకొచ్చేదేందంటే, మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ప్రెజెంట్ అయితే వాళ్ళు అటాక్ చేయడం అనేది అంటే చాలా అసలు ఎటువంటి మేము ఒప్పుకోము. దీనికి ఖచ్చితంగా ప్రతీకార చర్య అనేది ఉంటుందనేసి యూఎస్ సంబంధించింది చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏందంటే, అంటే చర్చలకు సంబంధించిన ఎటువంటి అనౌన్స్‌మెంట్ అయితే ప్రెజెంట్ రాలేదు. ట్రంప్ ప్రెజెంట్ చెప్పడం ఏంటంటే, అంటే ఫ్రైడే వరకు చర్చలు జరగొచ్చని ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన సోషల్ ట్రూత్‌లో ఏమంటే ఇరాన్ ప్రతినిధులు, లీడర్లు ఒక సమగ్ర ప్రతిపాదనతో ముందుకొచ్చేంత వరకు ఆ దేశంపై దాడులు నిలిపివేయాలని మమ్మల్ని కోరారు. నౌకల దిగ్బంధాన్ని కొనసాగించాలని, అదే సమయంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని నేను మా సైన్యాన్ని ఆదేశించాను. కాబట్టి సీజ్ ఫైర్‌ను కూడా పొడిగిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ అయితే సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రెజెంట్ ఆయన చూస్తే మాత్రం మేమైతే చర్చలకు సిద్ధము కాబట్టే మాకు కొన్ని ఒప్పందాలున్నాయి. వాటికి ఓకే చేస్తేనే మేము చర్చలకు వస్తామనేసి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఎలాంటి ప్రెజర్‌కి లొంగము. ఎలాంటి ప్రెజర్‌నైనా ఎదుర్కొని ఖచ్చితంగా మేము అంటే అధిగమించగలము. అంటే ప్రెజర్‌తోని మమ్మల్ని చర్చలకు తీసుకురాలేరు. ఖచ్చితంగా మేమైతే హార్మోజ్ జలసంధినైతే ఎట్టి పరిస్థితుల్లో వదలము. దానికి ఖచ్చితంగా ధీటైన ఆన్సర్ చెప్తామనేసి ఇరాన్ చెప్పడం జరిగింది. సో, ప్రెజెంట్ అయితే ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్ ప్రతినిధులు మమ్మల్ని కోరడం జరిగింది. మేము చర్చలు పెట్టేదాకా కొంచెం సీజ్ ఫైర్ కొనసాగించమని ఇరాన్ ప్రతినిధులే కోరారని ట్రంప్ చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో పోస్ట్ ఏంటంటే, ఫ్రైడే వరకు చర్చలు జరగొచ్చనేసి ఇంకో అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇరు వర్గాలైతే పరస్పరంగా ఒకరి మించి ఒకరైతే పోటాపోటీగా అనౌన్స్‌మెంట్స్ చేసుకున్నారు గానీ, గ్రౌండ్ లెవెల్‌కి వచ్చేసరికి చూస్తే మాత్రం ఖచ్చితంగా 2 దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ప్రెజెంట్ పీస్ టాక్స్ అనేటివి 2 దేశాలకు ఖచ్చితంగా అవసరము. సో, ఆ పీస్ టాక్ దిశగా ఎళ్తే ప్రపంచ దేశాలు కూడా కొంచెం రిలాక్స్‌గా ఉంటాయనేసి ప్రెజెంట్ ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే ఒక 20% సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి ఓవరాల్‌గా సరఫరా అనేది ఆగిపోవడం అనేది మనం చూడొచ్చు. తర్వాత మన ఇండియాకి పెద్ద దెబ్బ అంటే గుజరాత్ ఓడరేవుకి వచ్చే నౌకల్ని రెండిటినైతే వాళ్ళు ఐఆర్‌జీసీ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంచుమించు అక్కడ 20 మంది భారతీయ సిబ్బంది ఆ నౌకలో ఉన్నారని, అవి ఆయిల్ సంబంధించిన ట్యాంకర్లు ఆ నౌకలనైతే మన ఇండియాకి రావాల్సినవి. అంతర్జాతీయ నిబంధనలు పాటించకుండా అవి ముందుకొస్తున్నందుకు వాటినైతే 2 నౌకలని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇండియాకి దానికి సంబంధించి కూడా ఎక్స్‌ప్లనేషన్ కోరడం జరిగింది. ఐఆర్‌జీసీ కూడా అదే విధంగా ధీటుగా ఆన్సర్ ఇచ్చింది. సో, ఇది పెద్ద ఐఆర్‌జీసీకి ఈ విధంగా ఆక్యుపై చేసుకోవడం అనేది కూడా మనకు ప్రెజెంట్ ఒక పెద్ద టెన్షన్ అని చెప్పాలి. ముఖ్యంగా ఆయిల్ సరఫరా ఆగిపోతే పెట్రోల్, డీజిల్ పెరగడం, ఆర్థిక మాంద్యం ఇవన్నీ అయితే గ్లోబల్ వైజ్ ఆల్రెడీ వస్తాయని చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో, ప్రెజెంట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పరిస్థితి చక్కబడితేనే మనకు ప్రపంచ దేశాలకు కూడా చాలా బెటర్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇరాన్ ఇంకొక ఇంక అలిగేషన్ ఏంటంటే, పాకిస్తాన్ ప్రెజెంట్ అయితే కీ రోల్ ప్లే చేస్తుంది కానీ
ఇంటర్నల్‌గా గేమ్ మాత్రం యూఎస్‌కే సపోర్ట్ ఎక్కువగా ఇస్తుంది. పాకిస్తాన్ బయట చెప్పేది ఒకటి, లోపల ఇంకోటి నడుపుతుంది గేమ్ అనేసి ఇరాన్ గూడా అనౌన్స్ చేయడం కూడా సోషల్ మీడియా పరంగా పెద్ద దుమారమే లేపిందని చెప్పాలి. అంటే ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతున్న అంటే జేడీ వ్యాన్స్ టీమ్ ఎళ్లి చర్చలు జరపాలి. కాకపోతే ఇరాన్ అండ్ యూఎస్ ఏ విధంగా ఒప్పందాలు పరస్పరం ఒప్పుకోకపోవడంతో ప్రెజెంట్ అయితే చర్చలు డిలే అంటే చర్చలు పోస్ట్‌పోన్ అయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ పరంగా అయితే ఇరాన్ అంటే పాకిస్తాన్ కూడా డబుల్ గేమ్ ఆడుతుంది ఇరాన్ అండ్ యూఎస్‌తోని కలిసి అని ఒక స్టేట్మెంట్ అయితే ఇయ్యడం. ఇది కూడా మళ్ళీ చర్చలు ఉంటాయా? లేకపోతే మళ్ళీ క్యాన్సల్ అవుతాయా? అనేసి ఒక పెద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఓవరాల్‌గా ఈరోజు యుద్ధానికి సంబంధించిన అప్డేట్ చూస్తే మార్నింగ్ అయితే అమెరికాకు సంబంధించిన ఒక నౌకనైతే పేల్చేయడం జరిగింది. అంటే వాళ్ళ నిబంధనలు అనుకూలంగా లేకుండా ముందుకు రావడం అనేది వాళ్ళకి నచ్చక అది పేల్చేసామని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత మన ఇండియాకి సంబంధించిన 2 నౌకలనైతే వాళ్ళు అంటే ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అంటే ప్రెజెంట్ సీజ్ చేశారు. అంతర్జాతీయ నిబంధనలు కరెక్ట్‌గా లేవని సీజ్ చేయడం జరిగింది. ఇదొక ఈవెంట్. తర్వాత ఇంకోటి సోషల్ ట్రూత్‌లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతినిధులే మమ్మల్ని అడగడం జరిగింది. వెయిట్ చేయాలి కొన్ని రోజులు అంటే మేము చర్చలకు వచ్చే వరకు వెయిట్ చేయండి అనేసి వారే మమ్మల్ని అడిగారనేసి సోషల్ ట్రూత్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకో పోస్ట్ ఏంటంటే ఫ్రైడే వరకు చర్చలు ఏదో రకంగా జరుగుతాయి ఖచ్చితంగాని వీలైతే ట్రంపే ఈ చర్చల్లో ఉండే అవకాశం ఉందనేసి ప్రెజెంట్ చెప్పడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత చూస్తే ఇంకో ఈవెంట్ ఏంటంటే ఇరాన్ కూడా ధీటుగా ఆన్సర్ ఇచ్చింది. ఎటువంటిగా మేము అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నావల్ బ్లాక్ అనేది తీసేస్తే మాత్రమే చర్చలకు వస్తామనేసి ఇరాన్ కూడా చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ సినారియో చూస్తే అంటే బయటికి మాత్రం గంభీరంగా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ ఇంటర్నల్ దేశ పరిస్థితులు అయితే ఎట్టి పరిస్థితుల్లో బాలేవు. ఇరాన్లో ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళడం జరిగింది. ద్రవ్యోల్బణం అయితే కంప్లీట్ పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత జీడీపీ గ్రోత్ రేట్ కూడా దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సౌకర్యాలు దెబ్బతినడం జరిగింది. ప్రతి 10 మందిలో ఒకరికైతే జాబ్ పోవడం జరిగింది. ఆఫీసులు ధ్వంసమయ్యాయి. సో ఈ విధంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఆర్థికంగా దెబ్బతీయడమే అమెరికా యొక్క మెయిన్ లక్ష్యం అని చెప్పేసి ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. సో అంటే మెయిన్ వాళ్ళ ప్లాన్ కూడా అదే, ఆర్థికంగా దెబ్బతీయాలంటే మాత్రం ఖచ్చితంగా హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఆక్యుపై చేసుకుంటామో ఖచ్చితంగా ఇరాన్ బలమే అది కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఆర్థికంగా దెబ్బతింటుంది ఇరాన్ అనేసి ట్రంప్ యొక్క ప్లాన్. సో ఎట్టి పరిస్థితిలో మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని వదులుకోమనేసి ఇరాన్ కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఓవరాల్గా అంటే చర్చలు ఎప్పుడు జరుగుతాయి అనేది ప్రజెంట్ హాట్ టాపిక్. ఫ్రైడే వరకు చర్చలు జరగవచ్చని ట్రంప్ ఒక అనౌన్స్ చేయడం జరిగింది. ట్రంప్ స్టేట్మెంట్లను మేము కన్సిడర్ చేయమని ఇరాన్ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ సినారియోలో ఈరోజు మెయిన్ అంటే మనకు ఇండియాకి సంబంధించిన అయితే 2 నౌకలను అయితే సీజ్ చేయడం జరిగింది. అందులో అయితే 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని తెలుస్తుంది. అంతర్జాతీయ నిబంధనలను పాటించినందుకు నౌకలను అయితే సీజ్ చేశారని చెప్తున్నారు. సో అంటే వాటికి సంబంధించిన ఇండియా అంబాసిడర్స్ అంటే ఇరాన్తో అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ నౌకలకు ఏం కావద్దు, సిబ్బందికి ఏం కావద్దు అని వాళ్ళు చర్చలు అయితే జరుపుతున్నారు. సరే ఈరోజు యూఎస్ పైన ఒక నౌక ముందు భాగాన్ని పేల్చేయడం జరిగింది. అందులో కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేదనేసి యూఎస్ సంబంధించిన అధికారులు వెల్లడించారు. ఐఆర్జేసీ కూడా ఇక ముందు ఆ విధంగానే ముందుకు వస్తే మాత్రం నౌకలకు మా పర్మిషన్ లేకుండా మూమెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పేల్చేస్తామనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అంటే చర్చల కోసం వెయిట్ చేస్తున్నామని ట్రంప్ చెప్పడం జరిగింది. ఇండియా నౌకలను అయితే సీజ్ చేశారు. ఇవి ఏ విధంగా సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతాయని చూడాలి. పీస్ టాక్స్ జరిగితేనే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే ఇరు వర్గాలు కానీ ప్రపంచ దేశాలు కానీ ప్రజెంట్ కోరుతున్నాయి.